ఏమండోయ్! అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం సాఫ్ట్గా, స్వీట్గా, నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయే పండగ స్పెషల్ చక్కెర పొంగలి. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఏం లేదండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఓ పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. నా దగ్గర పావు కప్పు లేవనుకోండి, కొంచెం వేసా, మీరు మాత్రం పావు కప్పు వేసుకోండి. ఇలా వేగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక ముప్పావు కప్పు వరకు బియ్యం, ఇలా మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసి 1-2 సార్లు కడిగేసుకొని 2.5 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే ఆ అన్నం ఈ విధంగా ఉడికిద్ది అనమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు కుసంతా దోరగా వేయించుకోండి, నాలాగా మాడిపోని మాకండే. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైనాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అది. ఇందులోనే కాసిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వేయించేసుకోండి. ఇవన్నీ వేగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు బెల్లం తురుము, 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు పోసుకొని బెల్లం అంతా పూర్తి కరగనీయాలి. పేరుకి చక్కెర పొంగలు కానీ వేసేదంతా బెల్లమేనండి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకుని అన్నం వేసేసుకుందాం. దీనికి ఏం పాకాలు అవసరం లేదండి, బెల్లం కరిగి 2 పొంగులు వస్తే సరిపోతుంది. అన్నం అంతా వేసేసే ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పాకం అంతా అన్నానికి పెడితే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో, అదేనండి మధ్యస్థంగా పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇందులోనే మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. మొత్తం మీద ఓ పావు కప్పు వరకు నెయ్యి పెట్టిద్దండి. ఇలా మధ్యలో కలిపేసుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే చిటికెడంత ఉప్పు, దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. చూసారా అన్నం ఎట్ట దగ్గరకు వచ్చేసిందో? ఎంత జారు మీద ఉంటే సరిపోతుందండి. చివరగా కొంచెం పచ్చకర్పూరం ఉంటే ఎట్ట నలిపేసేసుకోండి, గుళ్ళో తిన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది మనకి. ఎక్కువ వేయమాకండి, మళ్ళీ కొంచెం వేసుకుంటే చాలు. ఇలా కలిపేసుకొని దించేసుకోవడమే. ఆ అమ్మవారికి వేడిగా నివేదించి తర్వాత రుచి చూసేయండి, అదిరిపోయిద్ది అనమాట. మరి ఓసారి ట్రై చేసేస్తారు కదా, చేసి ఎట్టుందో కామెంట్లో కూడా చెప్పేయండి. మరి కొత్త ఛానల్ కదండి, కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి.